నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. వార్తల్లోని వివరాలు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని, హిందువుగా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో పవన్ ప్రసంగించారు. తప్పు జరిగింది నాకు తెలియదు, మేము అంటున్నావా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తన్నుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నాను ఆ మాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. హీఈస్ యాక్టింగ్ ఇన్నోసెంట్. హీ గోస్ టు సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు, ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు, ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే, నువ్వు హారు వెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఏ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు, నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉండవల్లి నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5:30 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి 7:40 బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాడవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9:20 పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 7:35 పాంచజన్యం వెనుక నిర్మించిన వకులామాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుండి 12 వరకే జరిగే బ్రహ్మోత్సవాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో 16 వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయమిస్తారన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలుంటుందన్నారు. గరుడ సేవను మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు 4వ తేదీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి 5వ తేదీ 1,45,00,000 రూపాయలతో నిర్మించిన అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది, అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 1,32,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు అర్చకులు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలు నాటారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ శాఖ ఆఫీస్ నుంచి డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురువేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేసింది. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగించారు. విష్ణుదర్భంను ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామం నుంచి టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేశారు. 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా బ్రహ్మోత్సవంలో మొట్టమొదటి అంకం ఈరోజు ప్రారంభమైంది. అదేంటంటే శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్భ చాపను ఈరోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీ ఓ గారికి.
ఈ దర్భ చాపను తాడును శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది. ఆ యొక్క విష్ణు దర్భను చాపను 7 మీటర్ల పొడవు 7 అడుగుల వెడల్పుతో చాపను తయారు చేయడం జరిగింది. అలాగే 245 మీటర్ల పొడవైనటువంటి తాడును విష్ణు దర్భతో తయారు చేయడం జరిగింది. వీటిని ఈ దినం ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి ఆలయంలో డిప్యూటీ ఈవో టెంపుల్ వారికి సమర్పించడం జరుగుతుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా నీరు నిలవకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గురువారం ఉదయం తిరుపతిలోని అకారంపల్లి, కొర్లగుంట పరిసర ప్రాంతాలలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి కొన్ని ప్రాంతాల్లో మాత్రం మురుగు కాలువల్లో నీరు రోడ్లపైకి ప్రవహిస్తున్నాయని, మురుగునీరు రోడ్డుపై ప్రవహించడం ద్వారా దోమల లార్వా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి నగరంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాయిల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద డ్రైనేజీలలో చెత్త తొలగించడం వలన వర్షపు నీరు కొంతమేర సజావుగా వెళ్తున్నాయని, అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం మురుగు కాలువలు నిండి నీరు రోడ్లపైకి ప్రవహిస్తున్నాయన్నారు. ఏ కాలనీలో కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రతిఘటిద్దామంటూ నిరసన దీక్ష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్న విశాఖ స్టీల్ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అదానీ, అంబానీ చేతులకు అప్పగించేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి తెలియజేస్తూ ఉన్నాం, మీ ఎంపీలపైన ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. నువ్వు ఎంపీల సపోర్ట్ కానీ ఇతర అయిపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అందుకోసం రేపు జరగబోయే పార్లమెంటులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయము, అమ్మము, దానికి మైన్స్ కేటాయిస్తామని చెప్పి, ఒకవేళ నష్టాలు ఉంటే డబ్బులు కేటాయిస్తామని చెప్పి తీర్మానం పెట్టి సాధించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాంటప్పుడు మీరెందుకు వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి విశాఖ ఉక్కును కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదంటే మీ మీద ఉండే కేసులు మళ్ళీ తిరగదోడి మిమ్మల్ని ఎత్తి లోపలేస్తారు కాబట్టి మీరు దానికోసం ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజల బాగోగులతో మీకు పని లేదు. ఈ ఫ్యాక్టరీ కాపాడాలని నీకు లేదు. ఇంతమంది బలిదానం చేసి ఈరోజు ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ వేలాది ఎకరాల భూములు ఈరోజు అమ్ముకోవచ్చని చెప్పి మీరంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఉక్కు పరిశ్రమను కాపాడుతుందా, లేదనుకుంటే అప్పనంగా తక్కిట్లో పెట్టి అమ్మేస్తుందా? ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అలా జరిగితే కూటమి ప్రభుత్వానికి కూడా పతనం తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్స్, గల్ఫర్ ఆటోలు, స్కూటర్లు ఎక్కడ పడితే అక్కడ పడేశారని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెత్త కుప్పుల్లో తుప్పు పట్టిపోతున్నాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ ఆటోలు కొనుగోలు చేశారు, స్కూటర్లు కొనుగోలు చేశారు, అదేవిధంగా నైట్ స్వీపింగ్ అని చెప్పి వెహికల్స్ కొనుగోలు చేశారు, టిప్పర్లు కొనుగోలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయాయండి. ప్రజాధనాన్ని అంత చెత్త కుప్పల్లో వేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రోడ్లు తిరుపతి నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు కొండకు జనం పోటెత్తున్నారు, భక్తులంతా కూడా విఐపీలు వస్తున్నారు. ఏదైతే ప్రధాన రహదారులతో పాటు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు వర్షాలకి రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి. అక్కడ సీసీ ప్యాచెస్, బీటీ
తారు రోడ్డు పోయిన చోట తారు రోడ్డు వేసి ప్యాచ్లన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పని, ఎందుకంటే వాహనాల్లో పోయే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలకు విచ్చేసేటువంటి ప్రయాణికులకు తిరుపతి తిరుమల మధ్య మెరుగైన ప్రయాణికుల సౌకర్యార్థం కల్పించుటకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సన్నాహాలు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిరోజు మేము 1600 రౌండ్ ట్రిప్లు తిప్పి 85,000 మంది సిబ్బందిని సరాసరి మీద 85,000 మంది భక్తులు చేరవేస్తున్నాం. అదే ఈ బ్రహ్మోత్సవాల్లో 1930 ట్రిప్పులకు ప్లాన్ చేసుకున్నాం. అయితే గరుడు సేవకు ఎక్కువ వస్తారు కాబట్టి గరుడు సేవ రోజు 2714 ట్రిప్పులు మరియు 2,44,000 మందిని భక్తులను చేరవేయడానికి ప్లాన్లు రెడీ చేసుకున్నాం. ఇట్లా ఈఓ గారు అయితేనేమి, అడిషనల్ ఈఓ గారు అయితేనేమి, ఎస్పీ తిరుపతి వారు అయితేనేమి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు అయితేనేమి పలు సమీక్ష సమావేశాలను ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు మెరుగైన సేవలు అందించడానికి సమీక్ష సమావేశాల్లో నిర్వహించారు. దాంట్లో మేము కూడా పాల్గొని వారి ఆదేశాలు సూచనలు సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి అప్పారావు అస్వస్థకు గురయ్యారు. ఎస్వీయు ఇన్ఛార్జ్ వీసీ అప్పారావు అస్వస్థకు గురయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కళ్ళు తిరగడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆరోగ్య కేంద్రానికి చేరుకొని అక్కడ పరీక్షలు నిర్వహించుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు బీపీ షుగర్ చెక్ చేయగా నార్మల్గా ఉన్నట్లు వీసీకి తెలిపారు. అయితే గత రాత్రి తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో కాస్త ఇబ్బంది ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. కళ్ళు తిరగడానికి మూల కారణం స్పాండిలైటిస్ వెర్టిగో సమస్యగా వైద్యులు తెలిపినట్లు వీసీ కార్యాలయ సిబ్బంది మీడియాకు తెలిపారు. 2 రోజుల విశ్రాంతి తప్పనిసరి అవసరమని వైద్యులు ఉపకులపతి వీసీ అప్పారావుకు తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ సువర్ణలత దేవి తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 5న ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించి ఇప్పటి వరకు ఏ ఇతర కళాశాలలో అడ్మిషన్ పొందని విద్యార్థినులు మాత్రమే ప్రవేశానికి అర్హులని ఈ సందర్భంగా వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్స్కు విచ్చేసేటువంటి విద్యార్థినులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో 5వ తారీఖు ఉదయం 10 గంటలకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయానికి రావాలని తెలిపారు. అధికారికంగా మరిన్ని వివరాల కొరకు మహిళా యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని విద్యార్థులకు విన్నవించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభ రోజులో భాగంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుపతి నెహ్రూ నగర్లోని శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు కట్టా జయరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. మహిళా భక్తులచే బాల త్రిపుర దేవి అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవంలో ప్రథమ భాగంగా ఈరోజు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారాన్ని అమ్మవారు దర్శనమిస్తుంది భక్తులకి. ప్రాతకాలాన్నే స్వామివారి యొక్క సన్నిధానంలో కలశ స్థాపన, పంచామృత స్థపన అభిషేక కార్యక్రమము మూలవర్లకి విశేషంగా జరిగింది. అర్చన, నివేదన, ప్రసాద వితరణ జరిగింది. సాయం సంధ్యా సమయంలో మహిళల చేత బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారు అనుగ్రహం పొందుతారని నమస్కారం చేస్తాను. నెహ్రూ నగర్ జ్యోతిజాయ్ దగ్గర శ్రీ కావమ్మ మారయ్య గుళ్ళో ప్రతి సంవత్సరం మారే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. అందులో మొదటి రోజు ఈరోజు తెల్లారితో కలశ స్థాపన, వినాయకుడి పూజ అయ్యింది. సాయంత్రం అమ్మవారి బాల త్రిపుర అలంకారంలో పూజలు జరుగుతున్నాయి. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల అందరూ అన్ని వీధుల పుర ప్రజలందరూ వచ్చి ఈ యొక్క దేవి శివరాత్రి ఉత్సవాలని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. చిత్తూరు నగరం సంతపేటలో జీజేఎం కన్వెన్షన్ హాల్లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని పలువురు అధికార, అనధికార రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
లోక కళ్యాణం కోసం చిత్తూరు ఎమ్మెల్యే ప్రతి ఏడాది తన స్వగృహంలో చండీ హోమం, వారాహి యాగం తదితర యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి చండీ యాగం నిర్వహించి లోకాన్ని సుభిక్షంగా చూడాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గాంబ దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అర్చకులు భక్తుల చేత 108 బిందులతో జలాభిషేకాన్ని అమ్మవారికి నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గాంబ అమ్మవారు చిత్తూరు నగరం, పరిసర మండలాలకు చెందిన ప్రజలకు కోరిన కోరికలు తీరుస్తూ మహిమాన్వితంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించిన వారికి సర్వశుభాలు కలగజేస్తున్నట్లు తెలిపారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు 10 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి, 11 శ్రీ దుర్గాదేవి అలంకారము, 12వ తారీఖు గ్రామ పుష్పరంలో శ్రీ విజయలక్ష్మీదేవి గ్రామోత్సవము, 13 వసంతోత్సవం జరుగును. కావున గ్రామం అందరూ వచ్చి విజయవంతంగా చేయవలసిన కోరుకు. మీరు అందరూ ఇక్కడ పాల్గొని ఇక్కడ సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కలుగుతుంది, అమ్మవారిని కోరుకుంటే ఇవన్నీ జరుగుతాయి. మీరు మామూలుగా ఇంత మే నెలలో జంగజాతర తర్వాత పుష్పరాజ సేవ బ్రహ్మాండంగా జరుగుతుంది. దాని తర్వాత శరన్నవరాత్రులు ఇప్పుడు 10 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవచ్చు. ప్రజలందరూ మరి కోరుతుంది. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి వార్డును స్వయంగా పరిశీలించి రోగులకు ఎటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు అందజేస్తున్నారో అటు డాక్టర్లను ఇటు రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని బ్లడ్ క్యాంప్ మరియు ల్యాబ్లను పరిశీలించి ఆసుపత్రికి ఎటువంటి సదుపాయాలు కావాలో డాక్టర్లను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే నెరవేర్చే దిశగా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు నిర్వహించామని, ఇక్కడ డాక్టర్లు పరిశుభ్రమైన పరిసరాలతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేయమన్నారు. ఇక ఈ ఆసుపత్రికి కావాల్సిన మెరుగైన సదుపాయాలను ఉన్నత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించమని పురపాలక సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, రేపు ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను పురపాలక సంఘం అధికారులు తొలగిస్తారని తెలియజేశారు. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ను మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్తో సంప్రదించి డయాలసిస్ సెంటర్లోని రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి సభకు తనకు ఆహ్వానం అందిందని, తను ఆ సభలో పాల్గొంటారని తెలియజేశారు. ఇక్కడ కూడా కూర్చోడానికి కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్పి మాకు చెప్పారు. మా ప్రెస్ మిత్రులు కూడా ఉద్యమం చెప్పారు. చెట్ల కింద ఆ బండలు అరేంజ్ చేయడం, అట్నే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా మరి ఇబ్బంది జరిగింది. అది పనిచేయటం లేదు. ఆర్ఓ వాటర్ ఇది ఏదైనా పాత ప్రభుత్వంలో చెడిపోయింది. అది ఇప్పటివరకు పట్టించిన 4 రూపాయల మలాడి డ్రగ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు రేపో కొత్త ప్లాంట్ కూడా ఇన్స్టాల్ చేస్తారని మాట ఇచ్చారు. అది కూడా 1-2 డేస్లో అయిపోతుంది. ఈ ఆక్సిజన్ ఇదైతే ఇష్యూ ఉందో అది గవర్నమెంట్ ప్రొసీజర్, అంటే ఇట్స్ ఎ లెంగ్దీ ప్రొసీజర్. సో అవన్నీ ఇబ్బంది లేకుండా టెంపుల్తో మాడు. టెంపుల్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్. దేవుడి సొమ్ము మంచి దానికి వాడితే మంచిది. టెంపుల్ ఈఓ గారితో మాట్లాడతాను. అది 2-3 లక్షలు అవుతుందని చెప్పారు. అది కూడా ఇమీడియట్గా ఈ 2-3 రోజులు రిలీజ్ చేయించి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి గ్యాస్ అన్ని ఇప్పించుకొని చేస్తాం. అట్నే నేను ఇంకోటి చూసింది ఏంటంటే హైజీనిక్గా మెయింటైన్ చేస్తాం. బట్ రియలీ ఐ అప్రిషియేట్ సూపరింట్ గారు అండ్ అదర్ డాక్టర్స్. అండ్ ఆల్సో నేను చూసింది ఏంటంటే బెడ్స్, ఈ బెడ్స్ అనేది సులువు పట్టున్నాయి. ఎక్విప్మెంట్స్ ఆపరేషన్ థియేటర్ విజిట్ చేయలేము, ఒకటి మిస్ అయింది, అది చూస్తాను. ఆ బెడ్స్ అనేది కూడా ఇమీడియట్గా దాన్ని పెయింట్ చేయడం. దాని తర్వాత నేను ముందే చెప్తాను, అన్ని టైం బౌండ్ పెడతాను. శ్రీకాళహస్తిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు మద్యం దరఖాస్తుల స్వీకరణపై ఎక్సైజ్ సిఐ లావణ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి డివిజన్లో 30 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ 30 షాపుల నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 12 షాపులకు గాను 65 లక్షల రూపాయల డిపాజిట్, బుచ్చినాయుడు కండ్రిగి నందు 5 షాపులకు గాను 55 లక్షల డిపాజిట్,
కేవీపీపురం మండలం 3 షాపులకు గాను 55 లక్షల డిపాజిట్, తొట్టంబేడు నందు 3 షాపులకు గాను 55 లక్షల రూపాయల డిపాజిట్, ఏర్పేడులో 65 లక్షల డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారి వారి పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తులు స్వీకరింపబడతాయని, ఈ డివిజన్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నామని, మద్యం షాపులకు దరఖాస్తు వేస్తే దరఖాస్తుదారుడు ఈ కౌంటర్ నందు దరఖాస్తు చేసుకుంటే 11వ తేదీ తిరుపతిలోని శిల్పారామం నందు లక్కీ డిప్ ద్వారా మద్యం షాపులు కేటాయించబడతాయని తెలిపారు. అప్లికేషన్ వేసే వారికి 2 లక్షల రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఈ నగదు తిరిగి ఇవ్వబడదని తెలియజేశారు. మద్యం షాపుకు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అయినా ఆఫ్లైన్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం 30 షాపులకు గాను మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం మద్యం దరఖాస్తుని మనం స్వీకరించడం జరుగుతుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు మాత్రమే స్వీకరించబడతాయి. 11వ తారీఖున శిల్పారామం అర్బన్ హాట్ నందు ఈ మద్యం షాపులకు మనం లాటరీ నిర్వహించడం జరుగుతుంది. ఈ మద్యం షాపులకు లైసెన్సులు మనం అప్లికేషన్స్ని ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను 2 పద్ధతుల్లో కూడా మనం స్వీకరించబడతాయి. వీటికి ఈ దరఖాస్తు రుసుము 2 లక్షలు, ఇది తిరిగి ఇవ్వబడదు, నాన్ రిఫండబుల్. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రేమనేదిగా నిలిచింది. స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవునికి సమర్పిస్తారు. శిఖామణి కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి. ఇది 8 మూరల దండ. శాలిగ్రామ మాల శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే శాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు కాగా ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి. కంఠసరి శ్రీవారి మెడలో 2 పొరలుగా 2 భుజాలపై అలంకరింపబడే దండ కంఠసరి. ఇది 1 3.5 మూరలు ఉంటుంది. వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు అలంకరించే 2 పూలదండల్లో ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శంకుచక్రం శంకుచక్రాలకు 2 దండలు అలంకరిస్తారు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. కటారిసరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది. ఈ పూదండ 2 మూరలుగా ఉంటుంది. తావలములు 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాల నుండి పాదాల వరకు వేలాడదీసే 3 దండలే తావలములు. ఇందులో ఒకటి 3 మూరలు, మరొకటి 3.5 మూరలు, ఇంకొకటి 4 మూరలు ఉంటుంది. తిరువడి దండలు శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలే తిరువడి దండలు. ఒక్కొక్కటి 1 మూర ఉండగా ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇవి కాక శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు కూడా ఎన్నో పూలమాలలు టీటీడీ సిద్ధం చేస్తుండగా అర్చక స్వాములు అలంకరిస్తారు. ఉత్సవమూర్తులకు నిత్యము అలంకరించే పూలదండల్లో భోగ శ్రీనివాసమూర్తికి 1 దండ, కొలువు శ్రీనివాసమూర్తికి 1 దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి 3 దండలు అర్చకులు అలంకరిస్తారు. ఇక బంగారు వాకిలి ద్వారపాలకులకు 2 దండలు, గరుడాల్వార్కు 1 దండ, వరదరాజస్వామికి మరొక దండ, వకులామాతకు 1 దండ, భగవద్ రామానుజుల మూలమూర్తికి ఉత్సవమూర్తికి 2 దండలు, యోగ నరసింహస్వామికి 1 దండ, విశ్వక్సేనుల వారికి 1 దండ, పోటు తాయారుకు 1 దండ, బేడి ఆంజనేయ స్వామికి మరో పూలదండ, శ్రీ వరాహస్వామి ఆలయానికి 3 దండలను టీటీడీ సమకూర్చుతోంది. ఇక కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి ప్రతి ఆదివారం మాత్రమే పూలదండ అలంకరిస్తుంది టీటీడీ. ఇంకా శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలో కూర్చోబడుతున్న అర్చకులు వెంకన్నను అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు చెట్లు, కనకాంబరం, మరువం, మాచిపత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యంలో వినియోగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా శ్రీవారికి జరిగే పుష్ప కైంకర్యం తోమాల సేవకు గాను పుష్ప అర నుండి సిద్ధం చేయబడిన పూలమాలలను జియంగార్లు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో, ఛత్రచామర మర్యాదలతో, వేద మంత్రోచ్చరణతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది.
ఇలా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి నిత్యం సమర్పించే పూలదండలు, వెదజల్లే సువాసనలు, అలంకరణలు భక్తుల్ని మైమర్పిస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.